నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మొత్తం లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి, అలాగే ఏపీలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏ విధంగా ఎలక్షన్స్ జరగబోతున్నాయి అనే విషయాలపైన మనతో మాట్లాడడం కోసం ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాము, సార్ విశ్లేషణ ఏంటనేది తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? సార్, మనం చూసాము రీసెంట్ గా జరిగిన సభ ఏ విధంగా జరిగింది, అలాగే ఇటువైపు టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ మూడు కూడా కూటమి అయిన తర్వాత మొదటగా జరిగిన సభ, దానిపైన మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్లీ మొన్న ఆదివారం చిలకలూరుపేట దగ్గర పప్పూడి అనే ఒక విలేజ్ లో చాలా విస్తృత స్థాయిలో భారీ ఎత్తున మొట్టమొదటి కూటమి సభ అది. అందులోనూ స్థానిక నాయకులు కాకుండా, రాష్ట్ర నాయకులు కాకుండా ప్రధాని మోడీ గారు అటెండ్ అయినారు దానికి. సరే, అది మొత్తం టీవీల్లో లైవ్ వచ్చింది, ఏం జరిగింది అక్కడ మనకు తెలుసు. దాని మీద ఏంటంటే, మీటింగ్ జరగటానికి ముందే ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యంగా కూటమి. సో ఎన్నికల సభ. సో ఏపీకి సంబంధించిన సమస్యలు, కీలకమైన సమస్యలు ఆయన ప్రస్తావిస్తారు. అంటే మరి ఎన్నికల హామీలు ఇవ్వాలి కదా, డెఫినెట్ గా హోదా గురించి, ఇంకా విభజన అంశాల గురించి, రావాల్సిన ఫండ్స్ గురించి, పోలవరం గురించి, ఇవన్నీ కానీ లేదా వీటిల్లో ఏ కొన్ని అయినా డెఫినెట్ గా ప్రస్తావిస్తారు, హామీలు ఇస్తారు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిజానికి ఏంటంటే, ఇది కూటమి ఫిక్స్ అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ. ప్రధానమంత్రి గారు ఒక రకంగా ఏంటంటే ఇంట్రొడక్టరీ మీటింగ్ లాగా వచ్చారు ఆయన. నిజానికి ఇంకా ఎన్నికలకి మే 13 పోలింగ్. మే 13 పోలింగ్ అయితే మే 12th 11th సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం జరుగుతుంది, సభలు జరుగుతుంటాయి. అంటే ఇది మార్చి 16, 19వ తారీఖు, ఏప్రిల్, మే, మరి ఇన్ని దాదాపు మోర్ దాన్ నెలన్నర ఉన్నది. ఈ లోపు మోడీ గారి సభలు కనీసం 3, 4, 5 దాకా జరగచ్చు. ఇంకొక పక్కన అమిత్ షా గారు వస్తారు, ఆయన సభలు ఉంటాయి. నడ్డా గారు వస్తారు, ఆయన సభలు ఉంటాయి. వీళ్ళంతా బీజేపీకి అగ్రనాయకత్వం ముగ్గురు. డెఫినెట్ గా వీళ్ళు పదే పదే రావాల్సి ఉంటుంది ఎన్నికల ప్రచారాల్లో. ముఖ్యంగా మోడీ గారు అయితే కనీసం ఈ 3 ప్రాంతాల్లో, ఏపీలో 3 ప్రాంతాల్లో, అటు రాయలసీమ, కోస్తా అండ్ ఉత్తరాంధ్రలో మినిమం 3 మస్ట్ గా ఉంటాయి. ఆ తర్వాత ఒక 2-3 ఉండొచ్చు పరిస్థితిని బట్టి. సో ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన మొదటి సభకే చెప్పాల్సిన హామీలన్నీ చెప్పేస్తే ఇక తర్వాత ఏముంటుంది, ఇక మాట్లాడటానికి అంటే వాళ్ళకు కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది, ప్రచార వ్యూహం ఉంటుంది. పైగా ప్రత్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చెప్పాల్సినంత ఇప్పుడే చెప్పేస్తే ఇప్పుడు నెలన్నర రోజుల్లో ఇంకా ఏమి చెప్పాలి. అందుకని దశల వారీగా వాళ్ళు ఇవ్వదలుచుకున్నవి, ముఖ్యంగా ఆ 3 పార్టీలు కలిసి కూర్చొని అసలు మన స్ట్రాటజీ ఏంటి, మనం ఏమి ఆఫర్ చేయాలి, ఏమి ఇవ్వగలము అనేది, ఏది ఏపీ ఓటర్స్ ని ఎట్లా కన్విన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు కూర్చొని మాట్లాడి దశల వారీగా ఈ హామీలు ఉంటే ఇవ్వచ్చు. సో అందుకని మొట్టమొదటి సభలోనే ఏపీ ఓటర్లు అనండి, లేకపోతే నాయకులు అనండి, రాజకీయ పార్టీలు ఇవి ఆశించి పత్రికల్లో కూడా అట్లాగే వచ్చింది, కీలక ప్రకటన చేస్తారు, ఆశిస్తున్నారు ప్రజలు అని. సో నిజానికి అయితే అంత లేదు, ఫస్ట్ మీటింగ్ లో అంత లేదు. అదే జరిగింది కూడా చివరికి. ఇది ఒక ఆస్పెక్ట్. సో ఇంకా ముందుంది, నిజానికి హామీలకు సంబంధించి ఇంకా ముందుంది. దాని గురించి వరీ అనక్కర్లా. డెఫినెట్లీ దే ఆర్ ఫోర్స్డ్ టు అనౌన్స్ సంథింగ్. కనీసం మోడీ గారు వస్తే ఒక్కొక్క ఎన్నికల సభలో ఒక్కొక్కటైనా ఆయన ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎన్నికలు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆయనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏంటి, అక్కడ ఏపీలో ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి, జగన్ పార్టీ ప్రత్యర్థి. సో జగన్ పార్టీ వచ్చేసరికి సగం ప్రత్యర్థి, సగం మిత్రపక్షం. సో మనం చూసాం మిత్రపక్షాన్ని లేదా ప్రత్యర్థి ఆయన ఏ స్థాయిలో జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారని. దాని మీద తెలుగుదేశం, జనసేనలో కూడా అసంతృప్తులు ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చినాయి. సో అందుకని జగన్ పార్టీకి సంబంధించి ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇక ఎటొచ్చి కాంగ్రెస్, ఆయనకు ఈజీగా దొరికే ఒక అస్త్రము కాంగ్రెస్. అది నేషనల్ కాంగ్రెస్, నేషనల్ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆయన ఎటువంటి పరిమితులు లేకుండా విమర్శించవచ్చు. కానీ ఆయన ఏపీకి వెళ్ళి కాంగ్రెస్ ని విమర్శిస్తే అది జాతీయ స్థాయిలో విమర్శ అవుతుంది తప్ప, ఏదన్నా పని చేస్తుంది తప్ప, ఏపీలో కాంగ్రెస్ అంతగా ఇప్పుడు ఏమి పుంజుకున్నది లేదు.
ఈ ఎన్నికల వరకు. సో ఆయన కాంగ్రెస్ గురించి ఏపీకి వెళ్ళి ఎంత విమర్శించినా పెద్దగా అది ఉపయోగం అయితే ఉండదు. ఎస్ వేస్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవుతుంది తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. సో అల్టిమేట్ గా ఆయన ఏం చేయాలి, జగన్ గారి మీద ధ్వజమెత్తాలి. జగన్ గారి మీద ధ్వజమెత్తుతారా అనేది ఒక క్వశ్చన్. మొన్న అయితే ఏదో 1-2 పాయింట్లు పాసింగ్ రిమార్క్ లాగా చేశారు తప్ప దాని మీద ఆయన స్ట్రెస్ చేయలేదు. ఏమి ఇక రేపు వచ్చే సభల్లో చేస్తారా అంటే దానికి ఆవిడ నేషనల్ పాలసీ ఉంది. ఏంటి, వీలైనంత ఎక్కువ మందిని ఎన్డీఏలో ఇంక్లూజివ్ వీలైనంత ఎక్కువ మందిని ఎన్డీఏలో చేర్చుకోవాలి. ఏమండి, వీలైన ఎక్కువ పార్లమెంట్ సీట్లు గ్రాప్ చేయాలి. తద్వారా లోక్సభ రాజ్యసభలో స్ట్రాంగెస్ట్ గా ఉండాలి, సింగిల్ స్ట్రాంగెస్ట్ కూటమి లాగా నిలబడాలి అనేది. సో ఇందులో దీని ప్రకారం ఏంటంటే ఎవరిని ఆయన ద్వేషించకూడదు. ఇప్పుడు అదే కదా ఏపీలో జరుగుతున్నది. తెలుగుదేశాన్ని తీసుకున్నారు, డైరెక్ట్ గా కూటమిలో చేర్చుకున్నారు. జగన్ పార్టీ ఉన్నది, ఫ్రెండ్లీ పార్టీ. సో ఇప్పుడు ఉన్న పరిస్థితే రేపు ఎన్నికల్లోనూ నడుస్తుంది, ఎన్నికల తర్వాత నడుస్తుంది. తెలుగుదేశం అయితే కూటమిలో ఉంటుంది, జగన్ పార్టీ కూటమి బయట ఉండొచ్చు కానీ ఫ్రెండ్లీగా ఉంటుంది. అవసరమైనప్పుడు అవసరమైన బిల్లులకి వాళ్ళు చేయతకు తప్పదు. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఎంపీలు చేయతకు తప్పదు. ఈయన మిత్రుడు కాబట్టి ఈయన చేయెత్తుతాడు. అల్టిమేట్ గా బీజేపీ కోరిక టార్గెట్ నెరవేరుతుంది. సో అందువల్ల ఈ నేపథ్యంలో ఏంటంటే జగన్ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా విమర్శించే అవకాశాలు అయితే లేవు. ఏదో మొక్కుబడిగా వచ్చిన ప్రతిసారి 1-2 విమర్శలు చేయొచ్చేమో కానీ ఆయన తీవ్రంగా దుయ్యబట్టి, ఎంత తీవ్రంగా దుయ్యబట్టి అంటే జగన్ ప్రభుత్వ కుంభకోణాలు లాంటివి ఆయన తీవ్రంగా ప్రస్తావించి దాని మీద విచారణ జరుపుతామని, జగన్ ప్రభుత్వం అంత చూస్తామని ఈ స్థాయిలో ఆయన మాట్లాడడానికైతే అవకాశం లేదు. సో ఇది ఏపీకి సంబంధించి ప్రధానమంత్రి మోడీ గారి సభల స్ట్రాటజీగా ఉండొచ్చు. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు ఆయన ఒకవేళ నెక్స్ట్ వచ్చినా సరే విమర్శలు అయితే తక్కువగా ఉన్నా సరే కొంతవరకు ఉన్న ప్రతి సభలో కొన్ని హామీలు అయితే ఇచ్చే అవకాశం ఉంటుందంటారా సార్? ఇప్పుడు అదే ఏంటంటే ఒకటేంటంటే కాంగ్రెస్ విభజన ఎట్లా జరిగింది, కాంగ్రెస్ హయాంలో జరిగింది, కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి తెలంగాణలో ఆయన విమర్శించినట్టే అన్యాయంగా చేసింది. అట్లాగే హామీలు నెరవేర్చలేదు అని ఈ రకంగా విమర్శిస్తారు తప్ప అదంతా కాంగ్రెస్ కి సంబంధించిన వ్యవహారం లాగా ఆయన చేసుకుంటూ కూటమి వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఏపీకి ఏం చేయగలదు. ఓ పక్కనేమో రాహుల్ గాంధీ ఏమో మేము రాగానే హామీ ప్రత్యేక హోదా ఫస్ట్ సిగ్నేచర్ మేము అదే చేస్తామంటున్నారు. సో దానికి కాంపిటేటివ్ గా వీళ్ళు సరితూగల హామీలు ఏమైనా ఈయన ఇవ్వచ్చు. సో ఒకటి హామీల మీద దృష్టి పెట్టచ్చు, రెండోదేమో కాంగ్రెస్ ఏపీకి చేసిన అన్యాయం గురించి దృష్టి పెట్టచ్చు. ఇక ప్రయారిటీ పరంగా మూడోది జగన్ ప్రభుత్వం. జగన్ ఈ 5 ఏళ్లలో ఏం చేసింది, ఏం చేయలేకపోయింది, ఎందుకు తమ కూటమిని గెలిపించాలి జగన్ ప్రభుత్వానికి కాకుండా అనేది థర్డ్ ప్రయారిటీగా ఆయన ప్రస్తావించవచ్చు. సో ఈ 3 అంశాలు మాత్రం వచ్చే నెలన్నర రోజుల్లో మోడీ గారు ఎన్నిసార్లు వచ్చినా, అట్లాగే ఇతర అగ్రనాయకులు ఎన్నిసార్లు వచ్చినా, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ పురంధరేశ్వరి కూటమితో రాష్ట్ర స్థాయి నాయకులు ఏ మాట్లాడినా వీటి మీదనే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కాకపోతే రాష్ట్ర నాయకులకి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఏంటి, వాళ్ళు కాంగ్రెస్ ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. వాళ్ళ ఫస్ట్ టార్గెట్, మెయిన్ టార్గెట్ జగన్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకేమో రాష్ట్ర స్థాయిలో జగన్ ప్రభుత్వం మెయిన్ టార్గెట్ ఉంటుంది. మోడీ గారికి అంటే బీజేపీ కేంద్ర నాయకత్వం అండ్ ఎన్డీఏకి మాత్రము కాంగ్రెస్ ప్రధాన టార్గెట్ గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఏపీ ప్రజల్ని ఎట్లా కన్విన్స్ చేయొచ్చు దాని మీదనే దృష్టి పెట్టచ్చు. అందుకనే మన మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎన్డీఏ ప్రభుత్వానికి 400 సీట్లు ఇవ్వండి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఏపీలో అభివృద్ధి జరుగుతుంది అంటే ఆయన దృష్టి అంతా కూడా ఎన్డీఏ జరిగింది.